కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. శ్రీ శ్రీ గౌరీ పరమేశ్వరుల వారి ఉత్సవాలు బొద్దవరం గ్రామంలో ఘనంగా. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం బొద్దవరం గ్రామంలో శ్రీ శ్రీ గౌరీ పరమేశ్వరుల వారి ఉత్సవాలు ఘనంగా ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసానికి ముందు స్వామి అమ్మవార్లను వరిదుప్పు రూపంలో పూజించి ఉత్సవమూర్తులుగా విగ్రహాలు తయారు చేసి గ్రామ పురవీధుల్లో ఊరేగించి నెల రోజుల పాటు రైతు సంఘం ఆధ్వర్యంలో గ్రామ పెద్దల సహకారంతో గౌరీ పరమేశ్వరుల వారి ఉత్సవాలు కార్తీక మాసంలో నిర్వహిస్తారు. కార్తీక మాసంలో నోము నోచి ఊరంతా బూరెలు పంచి అమ్మవారిని అత్తారింటికి సారెబిందెలతో వివిధ రకాల వేషధారణలతో సాంస్కృతిక కార్యక్రమాలతో గ్రామస్తులంతా ఊరేగింపులో పాల్గొని అమ్మవారిని అత్తారింటికి పంపిస్తారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతు సంఘం పెద్దలు, సంఘ సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గౌరీ పరమేశ్వరులకి వందనాలు. మాది బొద్దవరం కోటనందూరు మండలం తుని నియోజకవర్గం అండి. మా బొద్దవరం గ్రామంలో గౌరీ పరమేశ్వరులను మన దీపావళి అమావాస్య ముందు ఒక 10 రోజుల ముందుగా వరి దుబ్బుని గౌరీ చెరువుకి వెళ్ళి ఆ దుబ్బుని తీసుకొచ్చి ఇక్కడ గౌరీదేవి గుడిలో పెట్టి ముందు దుబ్బుని పూజిస్తారండి. ఆ దుబ్బుని తీసిన ఈ రోజుల నాడు గౌరీ పరమేశ్వరుల్ని తీసుకొచ్చి మన గుడిలో పెట్టి ప్రతిరోజు కోలాటాలు, అలాగే వ్యాసాలు, అంటే పూర్వకాలంలో రాజులు స్టోరీలు, అంటే రాజులు ఎలా పరిపాలించేవారు, అప్పట్లో ఎలాగా ఆ కవులు చెప్పేవారు, రాజ్యాన్ని ఎలా వేలేవారు, అటువంటి పిట్ట కథలన్నీ తీసుకొని ఆ కథని ఇప్పుడు మన ఈనాటి ప్రజలకి, యువతకి తెలిసొచ్చేలాగా అదొక స్టోరీని తీసుకొని కథలుగా ప్రతిరోజు వినజెప్తారండి. అలాగే మా బొద్దవరం గ్రామంలో కొన్ని కాలాల కాంచి కూడా పూర్వీకులు గౌరీదేవిని తీసి ఎలా పూజిస్తున్నారో అలాగే ఈనాటి ఈ యువత కూడా అదే రకంగా గౌరీదేవిని దేవెత్తడం. అలాగే నెల రోజులు గడిచిపోయిన తర్వాత గౌరీ పౌర్ణమి వెళ్ళిన 5 రోజుల నాడు మనకి అత్తవారింటికి గౌరీదేవిని దేవెత్తడం జరుగుతుందండి. దేవెట్టక ముందు అమ్మవారికి సారీ, చీర, పసుపు గాడి, అలాగే పౌరాణికం ఒకప్పుడు రాముడు గాని, సీతాదేవి గాని, అలాగే దుర్యోధనుడు గాని, పాండవులు గాని, కౌరవులు గాని ఈ అన్ని వేషాలు వేయించి ఆ వేషాలతో ఈ అమ్మవారిని ఊరంతా తిప్పి ఆ అత్తారింటికి పంపించడం జరిగిందండి. ఇటువంటి ప్రోగ్రాము మా ఊరు పెద్దలు, చిన్నలు అందరూ కూడా చాలా సహకారం చేసి ఈ రోజుని ఈ ప్రోగ్రాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. బొద్దవరం గ్రామం పెద్దలకి, చిన్నలకి అందరికీ నమస్కారాలు. కాబట్టి గౌరితల సంబరం అన్నది ఫస్ట్ దుబ్బుని తీస్తామండి. దుబ్బుని తీసిన తర్వాత కోలాటం ఆడతామండి. ప్రతి ఒక్కరు అందరూ గ్రామంలో ప్రతి ఒక్క ముందు వచ్చి కోలాటం ఆడతామండి. అలాగే గౌరితలు తీసి ఆడవాళ్ళు మగవాళ్ళు కలిపి నెల రోజులు కూడా మేము సంబరం చేస్తామండి. కార్తీక మాసంలోనే చక్కగా మన బొద్దవరం గ్రామం పెద్దలందరూ కలిపి మన బల్లేసాలు పెట్టి ఊరు మొత్తం జాతరతో సరగా చిన్నలు పెద్దలు అందరూ కలిపి జాతర చేసామండి. ఈ పెద్దలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు అండి. ఎంచేదంటే అందరూ ఈ సమరంలో పాల్గొని ఎక్కడ ఏ గొడవ లేకుండా చక్కగా అందరూ సహకారం చేశారండి బల్లేసాలతోటి. చేత ఏదో తెలుసో తెలియకో ఎక్కువ మాట్లాడలేను నేను. మీ అందరికీ నా నమస్కారాలు. అందరికీ నమస్తే అండి. నిన్న గౌరీ పరమేశ్వరులు జాతర మహోత్సవం సందర్భంగా మా గ్రామంలోనే, బొద్దవరం గ్రామంలోనే ఈ జాతర చాలా బాగా జరిగింది. దానికి సహకరించిన పెద్దలందరికీ మరియు భక్తులకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇందులోని శక్తి వేషాలు, అంటే అంతరించిపోతున్న వేషాలు, దాన్ని మనం ఇలాగే అంతరించిపోతున్న వేషాలు
మనం దీన్ని దృష్టిలో పెట్టుకొని మన గ్రామాల్లోనే అలవాటు చేయాలనే ఉద్దేశంతో మనం ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఇందులో మేము ఎవరిని కూడా బలవంతం చేయలేదు. స్వచ్ఛందంగా మా తోటి గ్రామాల సహోదరులు అందరూ కలిపి వచ్చి ఈ వ్యాసాలు వేయడం జరిగింది. ఇందులో శక్తి వ్యాసం కింద ఇక బద్రి అని కుర్రోడు వేసాడు, తర్వాత పిల్ల రాక్షసుడి కింద ఇక సత్యమ వేసాడు. ఇలాగే మిగతా వేషాలు యమధర్మరాజు, శ్రీకృష్ణుడు ఇలాంటి వేషాలతో చాలా చాలా వేషాలు అనమాట. ఇవన్నీ కూడా ఎంతో ప్రాచుర్యం పొంది అందరూ కూడా వీరు మన ఊరేలా అని చెప్పి అందరూ కూడా తోటి ప్రజలు మాట్లాడుకునేవారు. ఎందుకంటే ఈ వేషాల వల్ల కొన్ని కుటుంబాలు బతుకుతున్నాయి, అంటే మనం వేయడం వల్ల కాదు. ఎందుకంటే ఇదే వృత్తితోటి బతికి కుటుంబాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇలాంటి వేషాలు వేసి పురాణాన మన తాత ముత్తాతల కాలంలో జరిగి సాంప్రదాయ పద్ధతిలో మన పండగలు మన పల్లెటూరులోనే చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ శక్తి వేషాలు ఇవన్నీ వేయించడం జరిగింది. ఇదే విధంగా చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఈ రికార్డింగ్ డ్యాన్సులు, ఈ డీజేలు ఇవన్నీ కాకుండా ఇలాంటి వేషాలతోటి సాంప్రదాయ పద్ధతిలో ఉత్సవాలన్నీ నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న ఈ గౌరీ పరమేశ్వర్ల జాతర సందర్భంగా సహకరించిన మా కమిటీ సభ్యులకి మరియు గ్రామ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటితో సెలవు.